నమస్తే, వెల్కమ్ టు జనైత్ టీవీ. మనం రోజు వినకుండా చూస్తూ కూడా నిర్లక్ష్యం చేస్తున్న ఓ శత్రువు గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. అదే పాలిథిన్ కవర్లు. బయట సరుకులు తెచ్చేటప్పుడు మనం వేసుకునే ఈ ప్లాస్టిక్ కవర్లు అవన్నీ వాడి పారేసే ఇక అంతే అనుకుంటున్నారా? కాదు, అది ఎంతో భయంకరంగా ఉండబోతుంది ఫ్యూచర్. పాలిథిన్ కవర్లు నిస్సారంగా కనిపించిన అవి నేలలో కరిగేందుకు సుమారుగా 400 నుంచి 1000 ఏళ్లుగా పడుతుంది. వాటి వల్ల నేల సారవంతత పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా మొక్కలు పెరగడం తగ్గిపోయి పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా తయారైపోతుంది. ఇక ఈ కవర్లు డ్రైనేజీల్లో స్లో అవుతాయి. డ్రైనేజీలో ఉండి నీటి ప్రవాహానికి అడ్డొచ్చి వరదలు వచ్చేటువంటి పరిస్థితి తయారవుతుంది. దాచిన వాతావరణంలో మిథేన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి పదార్థాలు విడుదలవుతాయి. గ్రీన్ హౌస్ ప్రభావం అనేది భారీగా పెరిగిపోతుంది. ఇక ఈ పాలిథిన్ను తినే పశువులు మాంసం లేదా పాలు తాగే మనుషుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమే. పశువులు తిని వాటి జీర్ణ వ్యవస్థకే చాలా పెను ప్రమాదంగా తయారైపోతుంది ఈ పాలిథిన్. మైక్రో ప్లాస్టిక్ మన తిండి, నీటిలో కూడా చేరిపోతున్నాయి. ఇక శ్వాస తీసుకోవడంలో అనేక రకాల ఇబ్బందులు, గర్భసంచి సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా కారణమవుతుంది ఈ పాలిథిన్. అందువల్ల ఈ పాలిథిన్ వాడకం ఎంతో ప్రమాదకరమని కూడా నేటి పరిశోధనలు కూడా ఖరాఖండిగా చెప్తున్నాయి. పాలిథిన్ బ్యాన్ అని చెబుతూ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటనలు కూడా చేసింది. కానీ గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడం చాలా బలహీనపడిపోయింది. అమలులో నిర్లక్ష్యం చాలా పూర్తిగా వ్యవహరించింది ప్రభుత్వం. రెగ్యులర్గా చెక్కులు చేయక, జరిమానాలు విధించక, కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని చెప్పి బాహాటంగా అర్థమవుతోంది. ఇక ఇందుకు బదులుగా పర్యావరణ పద్ధతుల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జనాలు మళ్ళీ ప్లాస్టిక్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి చూసి చూడనట్టుగా వ్యవహరించడం తద్వారా పెను ప్రమాదానికి కారణమవుతుంది ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వాలు. అయితే కాటన్ బ్యాగులు, జూట్ బ్యాగులు, డబ్బాలు ఇలాంటివి వాడినట్టయితే ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గించుకోవచ్చు. స్థానికంగా తయారయ్యే బయోడిగ్రేడబుల్ కవర్లను గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రోత్సాహం ఎంతైనా అవసరం. ఒకేసారి వాడి పారేసినటువంటి వాటిని పూర్తిగా మళ్ళీ తిరిగి వాడకుండా ఉండేందుకు ఆ విధంగా మార్గాలను కూడా నిర్దేశం చేయాలి. ఇక రిటైల్ దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లని పూర్తిగా నిషేధించాలి. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు సరికొత్త పర్యావరణ రహిత ప్యాకేజింగ్ ఐడియాలతోటి ముందుకొస్తే ప్రభుత్వం సహాయం చేసేందుకు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వం కనుక పాలిథిన్ ఫ్యాక్టరీల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదం చాలా పొంచి ఉందనేది తెలుస్తుంది. గ్రామ స్థాయిలోనూ మున్సిపాలిటీ లెవెల్లోనూ ఈ ప్లాస్టిక్ వాడకం మీద పెద్ద ఎత్తున మానిటరింగ్ యంత్రాంగం ఏర్పాటే చేయాలి. పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ అంటే ఏంటిది అనేది అవగాహన సిలబస్లో కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. దాని గురించి వివరణాత్మకమైనటువంటి ఓ ప్రజెంటేషన్ కూడా చిన్నారులకు మొదలు పెట్టాల్సిన అవసరం. ఇక పర్యావరణ మిత్రులుగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి విలేజ్లలో పనిచేసేటువంటి వాలంటీర్లను ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కంట్రోలింగ్లో పెట్టుకోవాలి. తద్వారా పర్యావరణానికి మిత్రులుగా వారు మారేటువంటి ఛాన్స్ ఉంది. ఇక పరిస్థితి అత్యంత ప్రమాదకరం. పాలిథిన్ కవర్ల వాడకం నేడు ఆపకపోతే రేపటి భూమి పిల్లలకి జీవించడానికి వీలు కాని పరిస్థితి చేరుతుంది. ఇది ప్రభుత్వ సమస్య కాదు, ఇది మనందరిది. ప్రతి వ్యక్తి, ప్రతి వ్యాపారి, ప్రతి నాయకుడు ఒక్కొక్కరు చైతన్యం అవుతేనే ఈ మాయా గాయాన్ని తిప్పికొట్టగల